ధైర్యం చేసి 46,000 రూపాయలు పెట్టి ఆ రోజు నా దగ్గర పవర్ వీడర్ కొన్నాడు. అమ్మేటప్పుడు నా దగ్గర కొనేటప్పుడు ఒకటే అడిగాడు, సుబ్బారెడ్డి నేను ఎద్దులమ్మి నీ దగ్గర కొంటున్నాను, నేను నవ్వులు పాలు అవ్వకూడదు అన్న బండి ఇస్తున్నాను, ధైర్యం కూడా నేనే ఇస్తాను, నీకు ఏదైనా సమస్య. నమస్కారం అండి. జనరల్గా చాలామంది పవర్ వీడర్లు అమ్ముతుంటారు, ఆ తర్వాత వదిలేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా మన దగ్గర వర్ష కంపెనీ తులసి అగ్రోటెక్ దగ్గర తీసుకున్న తర్వాత రైతు మన దగ్గర పవర్ వీడర్ కొన్నప్పటి నుంచి ఆ పవర్ వీడర్ మెయింటెనెన్స్, దాని సర్వీస్ యాక్టివిటీస్, స్పేర్ పార్ట్స్ వారు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా మేము ప్రత్యేకంగా మా టీంని పెట్టి మేము మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటామండి. వారికి కాల్స్ చేయడము, ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ మార్చుకోండి అని చెప్పడము, ఇలాంటి సందర్భాలు అనేది మేము చెప్తూ ఉంటామండి. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మా దగ్గర పవర్ వీడర్ కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కూడా మేము రైతుకు అనేది నేర్పిస్తూ ఉంటాము. ఈరోజు ప్రత్యేకంగా మేము ఒక రైతుని అనేది ఈ విధంగా చెప్తున్నాము. ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా 5 సంవత్సరాల నుంచి మా దగ్గర 2 పవర్ వీడర్లు కొన్నారు. ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏంటంటే ఇతను గంటల ప్రకారము రైతులకి రెంటెడ్కి అనేది వెళ్తూ ఉంటాడు. గంటకు 600 రూపాయలు చేస్తూ దాదాపుగా ఒక పవర్ వీడర్తోనే లక్షల్లో అర్థించిన వ్యక్తి. అన్ని రకాల పంటల్లో కూడా చేసుకుంటూ ఉంటాడు. చాలామంది రైతులు కూడా ఇతని సలహాలు తీసుకొని ఈ రోజుల్లో వాడుకుంటున్నారు. అన్న పేరు రెడ్డిపల్లి రమేష్ అన్న, అనంతపురం జిల్లా బుక్రాయసముద్రం మండలం అనంతపురం రెడ్డిపల్లి గ్రామంలో ఉంటాడండి. అన్న పేరు రమేష్. అన్న, మీరు ఎప్పుడు మా దగ్గర పవర్ వీడర్ అనేది కొన్నారు? మొదటిగా 4 సంవత్సరాల కిందట కొన్నాను. అది 5GD కొనింటి. అప్పుడు 7 HP లేవు. దాంతో 4 సంవత్సరాలు చేసుకున్నాను. మళ్ళీ 7 HP వచ్చిందని చెప్తే మళ్ళీ 7 HP నియో కొన్నా. ఇది మనకి అన్న మళ్ళీ లేటెస్ట్గా 2021లో మన దగ్గర 5GDP అనే మోడల్ కొన్నాడండి. ఈయన ఎద్దులమ్మి మన దగ్గర ధైర్యం చేసి 46,000 రూపాయలు పెట్టి ఆ రోజు నా దగ్గర పవర్ వీడర్ కొన్నాడు. అమ్మేటప్పుడు నా దగ్గర కొనేటప్పుడు ఒకటే అడిగాడు, సుబ్బారెడ్డి నేను ఎద్దులమ్మి నీ దగ్గర కొంటున్నాను, నేను నవ్వులు పాలు అవ్వకూడదు అన్న బండి ఇస్తున్నాను, ధైర్యం కూడా నేనే ఇస్తాను, నీకు ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను అన్నాను. అన్న ధైర్యంగా కొన్నాడు. మరి ఆ తర్వాత రెండో బండి నా దగ్గర 2025లో కూటమి ప్రభుత్వంలో సబ్సిడీలో ఈ పవర్ వీడర్ అనేది తీసుకున్నాడు. 50% సబ్సిడీలో మన దగ్గర నియో పవర్ వీడర్ అనేది తీసుకున్నాడు. దాని గురించి కూడా అన్నని అడిగి వివరాలు తెలుసుకోండి. మేము ఆ రిటైల్కి బాడీలు పోతాను, గంటకు 600 లెక్కన. ఈ స్పైరల్ వీల్ చేసుకుంటాను. 6 అడుగులు పెట్టింటారు, అరటి 4 అడుగులు వెడల్పుతో ఇది పాస్తాము. దీంతో గంటకు 1:15 నిమిషాలకి ఎకరా అయిపోతుంది. నాకు గంటకు 600 బాడీకి ఇస్తారు వాళ్ళు. నా సొంతాన్ని చేసుకుంటూ గంటల పాటు పోతా. ఈ 3 నెలలు నాకు వారంలో 3 రోజులు 4 రోజుల రూపాయలు బాడీ ఉంటాయి. వారానికి రోజుకు 6 గంటలు 8 గంటలు అట్లా. ఏ పంటలు ఎక్కువగా చేస్తావు? అరటిలో ఎక్కువ చేస్తాను. ఏ పరికరాలు వాడతావు నువ్వు? ఎక్కువ స్పైరల్ వీల్స్ ఎక్కువ వాడతాను. అరటిలో ఇంకా దీంతో గడ్డి పోయేది ఉండదు, బాగా నీట్గా వెళ్ళిపోతుంది. అరిగిపోయి తక్కువ, అరిగేది అరుగుదల. నాకు ఎక్కువ బాగా 200 గంటల వరకు స్పైరల్ వీల్స్ పనిచేస్తాయి. ఇంతకుముందు బ్లేడ్లు వాడతా అంటే అప్పుడు తక్కువ టైమింగ్తో అయిపోతా అంటే అవి. ఇప్పుడు దీంతో ఎక్కువ లాభం వస్తుంది. ఈ స్పైరల్ వీల్స్ గడ్డి కూడా రైతుకు తోటలకు బాగా సాటిస్ఫాక్షన్ అవుతుంది. దీంతో తోలితే గడ్డి క్లీన్ అయిపోతుంది, బాగుంది పనితనం అని. ఒకసారి మీరు ఫుల్ టైం చేసుకుంటే ఎన్ని గంటలు పని చేస్తారన్నా? 3.5 గంట చేస్తాను. 3.5 గంట 2,000 రూపాయలు వస్తుంది నాకు. 2.5 లీటరు 2.25 లీటర్ పడుతుంది ఇది. దాంతో ఫుల్ ట్యాంక్ చేస్తాను. 3.5 గంట వస్తుంది. కంటిన్యూగా ఎన్ని గంటలు పని చేయగలుగుతారు? కంటిన్యూగా 8 గంటలు 10 గంటలు చేస్తారు రోజు. అంటే బాగా అలవాటు కావడం వల్ల నాకు రెట్టలు నచ్చేది ఇట్లాంటివి ఏమి ఉండవు. మొదట్లో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉండేది? ఏమి ఇబ్బంది లేదు. మొదట్లో సేద్యం చేస్తున్నారు కాబట్టి మాకు అలవాటు అయింది బాగా. ఏం బాగా. ఓకే, రైట్. థ్యాంక్ యూ.